బీజేపీ బీజేపీ ప్రభుత్వమే దేశానికి రక్ష ఈటల అంటే భారతదేశంలో 10 సంవత్సరాలు చేసిన మోడీ ప్రభుత్వంలో భారతదేశానికి ఒక మేలు చేసిందని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి 7 నియోజకవర్గాల కంటెంట్ చేస్తున్న ఈటల రాజేందర్ గారు ఏమంటున్నారంటే బీజేపీ ప్రభుత్వమే దేశానికి రక్ష. ఈ దేశానికి రక్ష ఎవరు అంటున్నారు? ఈటల గారు అంటున్నారు. సరే, ఆయనకున్న నమ్మకంతో ఇలా భారతదేశానికి అన్ని పార్టీల కంటే ఒక గొప్ప పార్టీగా భారతీయ జనతా పార్టీకి, ఆ భారతీయ జనతా పార్టీలో ఈయన చేసే ప్రచారానికి భారతదేశానికి ఒక గొప్ప నాయకత్వము వహించి మోడీ గారు 10 సంవత్సరాల నుంచి గొప్ప పరిపాలన చేసి డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి కొత్తపేట మోహన్ నగర్లో రోడ్ షోలో మాట్లాడుతున్న బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల తర్వాత ప్రభుత్వమే దేశానికి రక్ష అని మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకుందామని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అంటున్నారు. అంటే ఖచ్చితంగా భారతదేశానికి 10 సంవత్సరాలు చేసింది కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మొత్తము భారతదేశానికి మోడీని గెలిపించుకొని ఆట్రిక్ సాధిద్దాము. తర్వాత భారతదేశానికి ఒక గెలుపు, ఒక అధికారము మళ్ళా మనకు కావాలి. వేరే ఏ పార్టీ వచ్చినా చెయ్యలేదు. గొప్ప మోడీ ఉన్నారు కాబట్టి ఒక గొప్ప వరం లాంటిది ఈ బీజేపీ ప్రభుత్వం దేశానికి అందరికీ రక్షణ లాంటిదని మోదీ మరోసారి గెలవాలని గెలిపించుకుందామని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అంటున్నారు. కాబట్టి బుధవారం రాత్రి నాగోల్ చౌరస్తా నుంచి మోహన్ నగర్ చౌరస్తా వరకు కొత్తపేట డివిజన్ కార్పొరేటరు నాయకోటి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి అనేక సేవలు చేశారని ఆయనను మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోదీ సారథ్యంలో భారతదేశ ఖ్యాతి. తర్వాత ఈ ఈటల రాజేందర్ ఏమంటున్నారంటే భారతదేశంలో 3వసారి గెలిపించడానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కంటెంట్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి మోడీని 3వసారి హ్యాట్రిక్ సాధించాలనే రూట్లో తర్వాత కొత్తపేట మోహన్ నగర్ నుంచి తర్వాత ఈ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బుధవారం రాత్రి నాగోల్ కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకులతో తర్వాత నాయకోటి పవన్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. తర్వాత రాజేందర్ను బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాజేందర్కు ఘన స్వాగతం పలికారు. ఎందుకంటే జనము మెచ్చిన నాయకుడు, ప్రజల మనసు దోచుకున్న మరి గొప్ప నాయకుడు. 7 నియోజకవర్గాలలో ఇంత మంచి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ భారతదేశంలో ఒక గొప్ప కంటెంట్ చేసుకు ఈయన సెంట్రల్లో ఒక మినిస్టర్ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో రాజేందర్కు ఘన స్వాగతం పలికిన తర్వాత రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అనేక సేవలు చేశాడు. ఆ సేవల్లో మళ్ళా తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది 3వసారి. తర్వాత మోదీ సారథ్యంలో భారతదేశ ఖ్యాతి నలుమూలల పాకింది. ఒక్కటే కాదు, భారతదేశానికి కొన్ని కంట్రీలు గర్వపడేలా నరేంద్ర మోడీకి నలుమూలలు పాకింది. ప్రతి భారతీయుడికి గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాడని అన్నారు. అంటే ఎక్కడైనా భారతదేశంలో ఏ కంట్రీలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు చేసిన గొప్ప నాయకుడు, ఎనలేని సేవలు చేసిండు. కాబట్టి ఈ విషయంలో ప్రతి పౌరుడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో వచ్చే ఆస్కారం లేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే గంగలో వేసినట్టు అన్నారు. అంటే కాంగ్రెసే కానీ ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఓటేస్తే గంగలో వేసినట్టే. తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే గంగలో వేసినట్టే. ఈ 2 పార్టీలకు వేయొద్దు, 3వసారి గెలిపించుకునే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకోవడం. తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రజలకు ఏం కావాలో నేరుగా నరేంద్ర మోదీకి దగ్గరగా ధైర్యంగా వెళ్ళి అడిగే సత్తా తనకే ఉందని అన్నారు. ఈ భారతీయ జనతా పార్టీ గురించి ఎవరైనా తెలంగాణ ప్రజలు డైరెక్ట్గా పోయి అడిగే సత్తా ఒక బీజేపీకి మాత్రమే ఉంది. ఈ బీఆర్ఎస్కు, ఈ కాంగ్రెస్కు ఓటేస్తే గంగలో వేసినట్టే, నీళ్ళల్లో వేసినట్టే, చివరికి మూసీ నదిలో వేసినట్టే. కాబట్టి భారతీయ జనతా పార్టీని 3వసారి గెలిపించుకోవాలని మళ్ళా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఈటల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలకినా ఆ విషయంలో ఓకే అంటున్నారు. రాజేందర్ గారికి ఆయనను గెలిపించుకోవాలంటున్నారు. ఆయన గెలుపు ఒక ఎలా అంటే సెంట్రల్లో ఒక పెద్ద కాన్స్టిట్యున్సీకి ఒక మారు పేరు, ఒక గొప్ప పేరు రావాలి అని
మల్కాజిగిరి ప్రజలు ధైర్యంగా వెళ్ళి ఈ విషయంను ఈటల రాజేందర్ గారితో చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారికి మోడీని గెలిపించుకునే విషయంలో తప్పకుండా ఆయన 100% ప్రజలకు ఏం కావాలో డైరెక్ట్గా కోరి అడుగుతున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు గెలవడానికి ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామారంగారెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటరు నాయకోటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో వీళ్ళు ఎంత ప్రచారం చేసినా ప్రజల ఆధీనంలో ఉండి కార్యకర్తలు, తర్వాత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరు కలిసిగిన మళ్ళా ఈటల రాజేందర్ని గెలిపించుకొని ఈ ఈటల రాజేందర్ ద్వారా భారతీయ జనతా పార్టీ నుంచి మోడీని 3వసారి గెలిపించుకొని సామరంగారెడ్డి ఇక్కడ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామరంగారెడ్డి అండ్ కొత్తపేట డివిజన్ కార్పొరేటరు నాయకోటి పవన్ కుమార్లకు ఈ ప్రజల ముందు ఈటల రాజేందర్ గారి గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ఈ పాదయాత్ర చేస్తూ తిరిగి ఇదంతా గెలిపించుకొని వీళ్ళ కార్యక్రమంలో మొత్తం వెళ్ళి అడిగి సత్యం ఉన్నదని నాయకోటి పవన్ కుమారు అండ్ సామారంగారెడ్డి రాజేందర్ గారికి గెలిపించుకోవడానికి దూసుకుపోతున్నారు.